అనగనగా భద్రాపురం అనే రాజ్యంలో విష్ణురాజు అనే ఒక గొప్ప మహారాజు ఉండేవాడు. అతని పరిపాలనలో ప్రజలంతా ఎంతో సుభిక్షంగా సంతోషంగా ఉంటారు. ఇది ఇలా ఉండగా మహారాజుకి ఒక కొత్త సమస్య ఎదురవుతుంది. ఆ సమస్య ఏమిటంటే తన రాజ్యం వ్యాపారులు ప్రజల్ని మోసం చేస్తూ అధిక ధరలతో ప్రజల్ని ఇబ్బంది పెట్టడం మరియు దొంగల బెడత. హఠాత్తుగా ఆ రాజ్యంలో ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. అప్పుడు మహారాజా తన సేనాధిపతిని పిలిపించి, సేనాధిపతి, ఈ రాజ్యంలో వ్యాపారులు మరియు ఇతర వ్యాపారుల గురించి తెలుసుకొని రండి అని మహారాజు తన సేనాధిపతికి చెప్తాడు. ఇక ఈ సమస్య తీరిపోయాక తరువాత ఈ రాజ్యంలో దొంగల బెడత ఎక్కువ అయిందట. ఆ సంగతి కూడా తర్వాత చూద్దాం అని చెప్తాడు మహారాజు సేనాధిపతి. అప్పుడు సేనాధిపతి తమరి ఆజ్ఞ మహారాజా అని సేనాధిపతి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక ఆ రాజ్యంలో పండ్ల వ్యాపారి మరియు కూరగాయల వ్యాపారి ప్రజల్ని ఎక్కువగా ఇబ్బంది పెడతారు. అప్పుడు కొంతమంది ప్రజలు మహారాజు దగ్గరికి వచ్చి ఫిర్యాదు చేసేవారు. వృద్ధులు, ధనికులు అలా తేడా లేకుండా రాజుకి చెప్పేవారు. ఒకరోజు రాజును కలిసి, మహారాజా, ఈ రాజ్యంలో వ్యాపారులు, ధనవంతులు మా లాంటి పేదల దగ్గర ఎక్కువగా సొమ్మును దోచుకుంటున్నారు. ముఖ్యంగా ఆ పండ్ల వ్యాపారి రామయ్య, కూరగాయల వ్యాపారి భీమయ్య అధిక ధరలతో కూరగాయలు కొనుగోలు చేస్తుంది. అవును మహారాజా, ఇలాగైతే మాలాంటి పేదవాళ్ళు ఎలా బ్రతికేది? ఈ రాజ్యంలో ప్రజలంతా సరి సమానంగా జీవించేది ఎప్పుడు అని అంటారు మహారాజుతో. అప్పుడు మహారాజా, సరే, నేను తర్వాత మీ ఊరిలో వస్తాను. ఇప్పుడు మీ పరిస్థితులన్నీ చక్కదిద్దుతాను. త్వరలోనే మీ సమస్యను తీర్చుతాను అని చెప్తాడు మహారాజా. అప్పుడు మహారాజా ఊరిలో వెళుతాడు. అప్పుడు ప్రజలు, స్వాగతం మహారాజా, ఈ ఊరిలో వచ్చినందుకు ధన్యవాదాలు అని అంటారు. సరే ప్రజలారా, మీ సమస్య ఏమిటి అని అంటాడు మహారాజా. ఇక మీ సమస్యలు తీరిపోయినట్టే. కొంత రోజులు ఆ వ్యాపారులను పట్టుకొని విచారిస్తాం అని మహారాజు అంటాడు ఊరి ప్రజలతో. అప్పుడు ఊరి ప్రజలు మహారాజుతో, చాలా సంతోషం మహారాజా, ఆ పని చేస్తే అని అంటారు. మరుసటి రోజు రాజభవనంలో మహారాజు దీర్ఘంగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు, ప్రజల సమస్యల్ని ఎలా తీర్చాలా అని. అప్పుడు మహారాజుకు ఒక ఆలోచన తడుతుంది. అప్పుడు తన సేనాధిపతితో ఆ ఆలోచన చెప్పి రాజభవనం నుంచి బయటకు వెళ్తాడు మహారాజా. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. అప్పటి వరకు సబ్స్క్రైబ్.